హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రింగ్ల శ్రీను. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే డాక్టర్ ఎంశేఖర్ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరుగుతుందండి. మా బాబు ఆ స్కూల్లో చదువుతున్నాడు. ఈ ప్రోగ్రాంలో మా బాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడండి. చూడండి, మార్నింగ్ వచ్చి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసి డ్రెస్ అది వేసుకున్నారు. మేకప్కి అయితే రెడీగా కూర్చున్నాడు. ఫస్ట్ స్టాండర్డ్ నుండి డిగ్రీ వరకు ఈ స్కూల్లో అయితే కాలేజ్ ఉంది, స్కూల్ కూడా ఉందండి. మొత్తం పిల్లలందరూ చాలామంది పిల్లలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడండి, రకరకాల డ్రెస్ కోడ్స్తోని చాలామంది పిల్లలు అయితే రకరకాల డ్రెస్సులతో అయితే మేకప్ అయితే వేసుకుంటున్నారండి. సో మేమైతే మా బాబుకి మేకప్ వేసిన దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికైతే పేరెంట్స్ని అయితే అలౌడ్ లేదని మేడమ్స్ అందరూ మాకైతే రానివ్వట్లేదండి. సో మేము ఎలాగైతే లోపలికి అయితే వచ్చేసాము. నేను మీకు ఈ వీడియో చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, క్లాసికల్ డ్యాన్స్, రకరకాల డ్రెస్ కోడ్లతో అయితే రకరకాల డ్యాన్సులతో అయితే చిన్నపిల్లలు కూడా చాలా ముద్దుగా అందంగా రెడీ అయి ఉన్నారండి. సో మేకప్కి అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి, చాలా చిన్నపిల్లలు. మా హస్బెండ్ వెళ్ళి మేకప్ మ్యాన్తో అయితే మాట్లాడుతున్నారు, ఎంత టైం పడుతుంది మేకప్ వేయడానికి అని. మా బాబుకి అయితే ఫీవర్గా ఉందండి. సో అయినా సరే పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చాడు. మార్నింగ్ వచ్చాడండి. మార్నింగ్ అయితే 9కి వచ్చాడండి. ఇప్పుడైతే 4:30 అయిపోతుంది. అయినా సరే ఇప్పుడు వచ్చి మేకప్ అయితే వేయలేదు. సో చాలా చిన్నపిల్లలు కదండి, చాలా సేపు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే మా ఆయన వాళ్ళ రిలేటివ్ అయితే అమ్మాయి కూడా చదువుతుందండి. ఆ అమ్మాయి కూడా మా ఆయన వెళ్ళి పలకరిస్తున్నాడు. సో చూడండి, స్టేజ్ దగ్గరికి అయితే వస్తాం మేము. పేరెంట్స్కి చాలా మందికి అయితే స్నాక్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో చూడండి, ఈ స్కూల్కి అయితే లోపలికి ఎంట్రీ అయితే చాలా టోకెన్ సిస్టమ్ ద్వారా అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చారండి. స్నాక్స్ కూడా ఎవరి వాళ్ళకే. మాకైతే మా పాపకి, నాకు, మా ఆయనకి, మా అబ్బాయికి కూడా నాలుగు బాక్స్ అయితే ఇచ్చారండి. చూడండి, ఇందులో కేకు, ఎగ్ పఫ్, జ్యూసు, బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారండి. టిష్యూ పేపర్ కూడా ఇచ్చారు హ్యాండ్ వాష్ తుడుచుకోవడానికి. మా పాప అయితే ఆకలేస్తుందని తినేస్తుంది. సో చూడండి, మా పాప అయితే చూడండి స్నాక్స్ ఎలా తినేస్తుందో దొంగ పిల్లిలాగా. అది వెజ్ పప్పు అండి, వెజ్ పప్పు కూడా ఇచ్చారు. చూడండి, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదైతే ఎక్కడి నుండి యాంకర్స్ కాదండి, స్కూల్లో కాలేజీలో ఉన్న అమ్మాయిలని అలా యాంకర్స్ కింద తీశారు. వాళ్ళైతే కాలేజీ స్టూడెంట్సేనండి. చూడండి, యాంకర్స్ కింద అయితే బాగా తీశారు. వాళ్ళని బాగా మాట్లాడుతున్నారు కూడా. ఇక్కడైతే ఫస్ట్ గుంట పూజ అయితే చేస్తున్నారు. దీపం అయితే వెలిగించి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్కూలు యాజమాన్యం అంతా వచ్చి స్టార్ట్ చేశారండి. సో ముందైతే వినాయకుడు సాంగ్ అయితే వేస్తున్నారు. చాలా బాగున్నారండి క్లాసికల్ సాంగ్స్. కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మేకప్ కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా వేస్తున్నారు, చాలా బాగా అయితే చేస్తున్నారండి. సో చూడండి, వినాయకుడి ముందుగా స్టార్ట్ చేస్తున్నారు. వినాయకుడి సాంగ్ అయితే వేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చూడడానికి అయితే చాలా జనం అయితే వచ్చేసారండి. పిల్లలు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఎంశేఖర్ అంటే బ్రాండ్ అండి, అదొక బ్రాండ్. ఎంశేఖర్ అంటే అదొక బ్రాండ్ అండి. చదువులో అయినా, ఆటల్లో అయినా, దేంట్లో అయినా అయితే ఫస్ట్ ఉంటారు ఈ స్కూల్లోని. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తున్నారు. ప్రతి సాంగ్ కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ కోసం ఈ స్కూల్ యాజమాన్యం అయితే చాలా రోజులు అయితే కష్టపడి ఉంటారు. ఇది ఇంత త్వరగా అయ్యేది కాదండి. 1 మంత్ 2 మంత్స్ నుండే ప్రిపేర్ అయ్యి మొత్తం ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా చేశారండి. పిల్లల్ని, తల్లిదండ్రులని కూడా మొత్తం వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ మొత్తాన్ని తల్లిదండ్రులు చూసేలా బాగా అయితే ప్రాసెస్ చేశారండి. ఎవరికెవరు మిస్ అవ్వకుండా అందరినీ ఒక దగ్గరికి అయితే గ్యాదర్ చేసి అందరూ కూడా ఈ ఈవెంట్ని అందరూ ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో అందరినీ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. అలాగే పేరెంట్స్ కూడా, ప్రతి పేరెంట్స్ ఈవెంట్కి వచ్చి ఈ ఈవెంట్ని సపోర్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అయితే పిల్లలు వేస్తున్నారు. చాలా ముద్దుగా చిన్న పిల్లలేనండి. ఈ పిల్లలు వేస్తున్న సాంగ్ అంతా ఒకటే కాదండి, ఒక 3-4 సాంగ్స్ని రిమిక్స్ చేసి పిల్లలకైతే ట్రైనింగ్ ఇచ్చి వేయించారండి. చాలా బాగా అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఈవెంట్. ఈ స్టేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుందండి. ఏ సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్కి చాలా సెట్టింగ్లు అయితే చాలా బాగా చేశారు. డిస్ప్లే అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ నేను చూడలేదు ఇప్పటి వరకును. ఇక్కడైతే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఈ ప్రోగ్రామ్కి అయితే విద్యా సంస్థకు సంబంధించిన ఎవరో గెస్ట్ అయితే వచ్చారండి. అతనికైతే సన్మానం కూడా చేసి అతనైతే 2 ముక్కలు అయితే చెప్పారు పిల్లలకి మంచిగాన.
మా పాప అయితే ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది, కానీ నాకైతే అసలు ఈవెంట్ చూడకుండా వెళ్దామని అసలు లేదండి. నేనైతే వదిలి రాలేకపోతున్నాను, చూడాలనే ఇంకా ఆశగా ఉంది. నేను అందుకే ఉండిపోయాను. సో ఈ ఈవెంట్కి అయితే కాలేజీ స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్న బ్యాక్ సైడ్ కూడా పిల్లలు అయితే చాలా అల్లరి అయితే చేస్తున్నారు, చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మాకు స్టేజ్ కన్నా మాకు ఇటువైపే చూడాలనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.